బీఆర్ఎస్ పార్టీలో గత 2 నెలలుగా ఎమ్మెల్సీ కవిత వ్యవహారం దుమారు రేపుతూనే ఉంది. తన తండ్రికి లేఖ రాసిన దగ్గర నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు. సొంతంగా తెలంగాణ జాగృతి తరపున వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ కంటే ఎక్కువగా జనాల్లోకి దూసుకెళ్తున్నారు. మొన్నటి వరకు పార్టీ మీద, పార్టీ నాయకుల మీద బహిరంగ విమర్శలు చేయలేదు. తాజాగా పార్టీలోని సీనియర్ నాయకులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇలా చినికి గాలివానగా మారుతున్న సమయంలో రక్షాబంధన్ కేసీఆర్ కుటుంబంలో సంతోషాన్ని తెస్తుందని కేడర్ భావించింది. ఈ రక్షాబంధన్తో అయినా సరే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్, ఎమ్మెల్సీ చెల్లెలు కవిత కలుస్తారని భావించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా అన్న కేటీఆర్ కు చెల్లెమ్మ కవిత రాఖీ కడుతుందని అందరూ ఊహించారు. చివరి నిమిషంలో కేడర్ ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. గత సంవత్సరం రాఖీ పండుగకు కవిత జైల్లో ఉండడంతో కేటీఆర్ రాఖీ కట్టించుకోలేకపోయారు. తెలంగాణ భవన్లోనే అక్కడికొచ్చిన మహిళలతో రాఖీ కట్టించుకున్నారు కేటీఆర్. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న రాఖీ పండుగ ఘనంగా జరుగుతుందని భావించారు. అధినేత కేసీఆర్ కు లేఖ రాయడం, నాయకుల్ని టార్గెట్ చేస్తూ తిట్టడం లాంటివి జరిగినా రాఖీతో అన్ని సమస్యలు సమసిపోతాయనుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్టీవీ స్పెషల్ లైవ్ షోలో తాను కేటీఆర్ కు రాఖీ కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కవిత వెల్లడించారు. దాంతోపాటు తాను చెప్పిన విధంగా దయ్యాల జాబితాలో తన అన్న కేటీఆర్ లేడని కూడా ఆమె కుండబద్దలు కొట్టేశారు. ఇంత బహిరంగంగా ఆమె చెప్పడంతో ఈసారి ఖచ్చితంగా రాఖీ అన్నా చెల్లెలను కలుపుతుందని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే కవిత తన అన్న కేటీఆర్ కు ముందు రోజే తాను వస్తున్నట్టుగా ఫోన్లో సమాచారం ఇచ్చినట్లుగా కవిత సన్నిహితులు చెప్తున్నారు. కవిత మెసేజ్ కు తాను నాట్ అవైలబుల్ అంటూ కేటీఆర్ నుంచి రిటర్న్ మెసేజ్ పంపినట్టుగా చెప్తున్నారు. ఆయన మెసేజ్ పెట్టిన విధంగానే కేటీఆర్ అందుబాటులో లేరు. రక్షాబంధన్ కు ఒకరోజు ముందే బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కేసుపై న్యాయ నిపుణులతో మాట్లాడతారని చెప్తున్నారు. రాఖీ కట్టడానికి కవిత సిద్ధమైనా సరే అన్నయ్య కేటీఆర్ మాత్రం కట్టించుకోవడానికి సిద్ధంగా లేడని బీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చెల్లెలి మీద కోపంతోనో లేకుంటే తనకున్న అర్జెంటు పని మీదనో కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో పార్టీలో ఉన్న మహిళా నాయకులు కూడా నిరాశకు గురయ్యారు. ప్రతి సంవత్సరంలాగానే ఈసారి కూడా కేటీఆర్ నివాసానికి లేకుంటే తెలంగాణ భవన్ కెళ్లి రాఖీలు కట్టేవాళ్లు మహిళా నాయకులు. మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ కు ఈ రాఖీ పండుగ ప్రత్యేకంగా ఉంటుందని భావించిన కేడర్ కు నిరాశ మిగిలింది. భవిష్యత్తులో కవిత కేటీఆర్ కలిసే అకేషన్ వస్తుందా? ఏం జరుగుతుందో చూద్దాం.